డెవలప్మెంట్ లోపల సర్పంచ్లకు గ్రామాలకు సహకరించాలని కూడా కోరటం కూడా జరిగింది. వాళ్ళు కొంతమంది ఇబ్బందులు కూడా పెట్టారు. కొన్ని రీకౌంటింగ్ కూడా కావాలని కూడా కోరాం. గూడూరు కానీ అదే మన కొడకళ్ళ మండలంలో నీల్బండ తండ, అదే తిరిగా దేవరూపులలో కూడా లక్ష్మణ్ తండ, ఈ 3 తండలు కూడా రీకౌంట్ కోసం పెట్టాం. దయచేసి అది రీకౌంట్ అప్పుడు అధికారులు సహకరించలేదు. అది రీకౌంట్ అయ్యేటట్టు కూడా చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే తిరిగా డ్రింకింగ్ వాటర్ మీద ప్రాబ్లం మరి మండలంలో ఇంతవరకు పోయినసారి ఎండిపోయినాయి, ఈసారి కూడా ఎండిపోకుండా కాపాడాలి. ఆల్రెడీ మీ గతంలో కూడా మొన్న ఫోన్ చేసి కూడా కలెక్టర్ గారికి చెప్పాను, ఉత్తమ్ గారికి చెప్పాను, సిఈ చెప్పాను, ఈఎన్సీకి చెప్పాను. ఏదో నీళ్ళు వదిలిపెట్టినారు అంటున్నారు, ఇంకా రాలేదు. అంటే దాని మీదనే రివ్యూ పెట్టాం. అది ఆ రివ్యూ పెట్టి పంట ఎండిపోకుండా కూడా కాపాడతా అని కూడా చెప్పడం జరిగింది. అది కూడా కలెక్టర్ గారికి మేము అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈజీఎస్ పనులు దాదాపు ప్రతి గ్రామానికి 20-30 లక్షలు ఈజీఎస్ మెటీరియల్ వర్క్స్ వస్తాయి. అంటే మనం లేబర్ వర్క్ చేసిన దాన్ని మెటీరియల్ వర్క్స్ వస్తాయి. అవి సర్పంచ్లకే అధికారం. సర్పంచ్లే తీర్మానం చేయాలి, సర్పంచ్లే వర్క్ చేయాలి. అది గతం నుంచి ఎప్పటి నుంచి వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిలుస్తుంది. దాటిని కూడా రాజకీయం చేసి సర్పంచ్లకు దక్కకుండా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ద్వారా అధికారులతో సర్పంచ్లను పిలిపించుకొని మీ ఎమ్మెల్యే గారికి కలుగుంది, మీ ఎమ్మెల్యే గారు కలిస్తేనే పనులు అయితే అని చెప్పడం జరిగింది. సర్పంచ్లకు హక్కది. దాన్ని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాం. రేపు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి కూడా అవసరమైతే తీసుకుపోతాం. అది ఈజీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, దాన్ని ఎవరికి అధికారం లేదు. గ్రామ పంచాయతీ సర్పంచ్లకి అధికారం ఉన్నది. దాన్ని ఏమి కొద్ది అవి కాకుండా వాళ్ళు దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా దృష్టి తీసుకురావడం. కొన్ని సర్పంచ్ల మీద కూడా దౌర్జన్యంగా నోటీస్ చేయడం జరుగుతుంది. ఇలా మంచుప్పుల తండ, మన గుడిగుండ తండకు కూడా ఆ సర్పంచ్ని పాపం ఆ సర్పంచ్ చెట్లు చిన్నవి తీసి పెద్ద చెట్లు మంచి చెట్లు పెట్టాలని తీసుకొచ్చి సొంత ఖర్చుతో చేస్తే అది కూడా నోటీస్ ఏర్పాటు చేస్తాను. అది కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాను. ఇమ్మీడియట్గా కూడా కలెక్టర్ గారు స్పందించారు. కలెక్టర్ గారికి ఏదున్నా కూడా నా దగ్గరికి రండి, అన్ని కార్యక్రమాలు నేను చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఏది ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా సర్పంచ్లు డైరెక్టే వచ్చి మాకు పనులు చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యదర్శుల విషయంలో కూడా చెప్పడం జరిగింది. కానీ అది మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడి నుంచే రావడం జరిగింది. అది నేను చేయలేకపోయాను అని కూడా వారు చెప్పడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారు అన్ని తీరులా సహకరిస్తారు. మీరు సర్పంచ్లు ధైర్యంగా ఉండండి. నేను రూల్స్ పరిధిలోనే పోతా, రూల్స్కు విరుద్ధంగా పోయే పరిస్థితి లేదు. ఎవరు ఏం చెప్పినా కూడా న్యాయం ఎటుంటే అటు చేస్తారని కూడా చెప్పడం జరిగింది.